వీక్షిస్తున్న ప్రతి వారికి కూడా నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామం పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసినటువంటి వారు మిస్టర్ గోగులమూడి దయానంద్ మరియు పాలస్తీనా, వీరు నల్లపాడు. వీరి యొక్క కుమారుడు శ్రావణ్, పెద్ద కుమారుడు శ్రావణ్ USA, అదేవిధంగా సందీప్ USA. వీరు ఈ యొక్క ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేశారు. వీరందరూ కూడా ఆత్మీయంగా మరి ఎక్కువగా బలపరచబడాలని, అంతేకాకుండా సమృద్ధి అయిన దీవెనలతోటి దీవించబడాలని, వారి చదువుల్లో, వారి ఉద్యోగాల్లో దేవుడు వారికి తోడుగా ఉండి, వారి రాకపోకల్లో దేవుడు తోడుగా ఉండి, అనేకులకి ఆశీర్వాదకారకులుగా కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఈ ప్రత్యేకమైనటువంటి రోజు కొరకు యెహెజ్కేలు 36వ అధ్యాయము 11వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ఐ విల్ మేక్ యూ ప్రాస్పరస్ మోర్ దెన్ బిఫోర్. మునుపటి కంటే అధికమైన మేలులు మీకు కలుగచేసేదను. కాబట్టి మునుపటి కంటే దేవుడు ఎప్పుడు కూడా మనల్ని దీవించే దేవుడే, ఎప్పుడు కూడా మనల్ని త్రోసివేసే దేవుడు కాదు. ఈరోజు మనందరం కూడా సజీవ లెక్కలో ఉన్నామంటే, ఈరోజు మనందరం కూడా మరి మంచి ఆరోగ్యంతో ఉన్నామంటే, ఉన్నతమైన స్థితిలో ఉన్నాము అనంటే అది కేవలం దేవుని యొక్క ఉచిత కృప వల్లే మనం పొందుకున్నామని మనందరం కూడా విశ్వసించాల్సినటువంటి వారమై ఉన్నాము. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మునుపటి కంటే అధిక మేలులు, మునుపటి కంటే అధిక మేలులు పొందాలంటే మనము ఎన్ని శ్రమలు కలిగినా, కష్టాలు, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు నిన్ను అలుముకున్నా, బాధలు వేదలు నిన్ను వెంటాడినా, దేవుని యందు నీ విశ్వాసము సడలకుండా స్థిరమైన విశ్వాస పరీక్షలో ప్రతి వారు మనము నెగ్గగలిగితే ఖచ్చితంగా దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించినట్లయితే అలాంటి శ్రమలు ఎన్ని అలుముకున్నా, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని వేదనలు వచ్చినా కూడా మనము వాటి నుండి తప్పించబడతాము. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి. ప్రతి విషయంలో కూడా యెహోవా సన్నిధిని మనము ఆశ్రయించాలి. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవలేదని వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి అటు మేలులు మరి అనుగ్రహించేటువంటి దేవుణ్ణి, సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం ఎరిగి ఆయన యందు భయభక్తులు కలిగి మనం జీవించినట్లయితే, మరి అదేవిధంగా శుద్ధ హృదయాన్ని, స్థిరమైన మనసు ప్రతి దినము నూతనముగా పుట్టించమని, మరి ఆయన చిత్తాన్ని ఎరిగి జీవించటము నేర్పించమని మనం ప్రతిదినం ఆయన సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపనల ద్వారా మనము దేవుని సన్నిధిని ఆశ్రయించాల్సినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి ఇక్కడ నీ మనస్సు నిన్ను వెనక్కి లాగుతూ ఉంటే, ఇది మానవునికి ఆ దేవుణ్ణి ఆరాధించాలని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో, అనుకున్నప్పుడు ఏం చేస్తాడంటే మా మనసు మరి ఇప్పుడు దేవుణ్ణి ఈ ఆరాధించాల్సిన అవసరం ఏముంది, ఇప్పుడు సమయం లేదు కదా, ఇప్పుడు టైం అయిపోతుంది, చదవడానికి వెళ్ళాలి, లేకపోతే ఆఫీస్కి వెళ్ళాలి, లేకపోతే ఇంకా అనేకమైనటువంటి పనులను మరి మనసు ప్రార్థన చేయడానికి ఇష్టపడకుండా మరి అపవాది మనసుని వాడి వశంలో చేసుకుంటాడు. అందుకనే వెనక్కి లాగుతాడు. ఇది అసాధ్యమా మనం ప్రార్థన చేసుకోవటం కాదు, అసాధ్యం కాదు. ఎవరెస్ట్ శిఖరము ఎక్కడానికి ఎంతో కష్టపడితే కానీ ఎవరెస్టు శిఖరము ఎక్కలేరు. కాబట్టి కష్టం అనేది ఉండాలి. దేవుని దగ్గర శ్రమలు ఎప్పుడైతే మనకు వస్తాయో అప్పుడు ఆ శ్రమలు వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుని సన్నిధికి అందరూ వస్తారు. శ్రమలు వచ్చినప్పుడే కాదు, నీ కష్టంలో, వేదనలో, బాధలో, సంతోషంలో, సుఖంలో, ప్రతి విషయంలో కూడా మనము దేవుణ్ణి ఆశ్రయించాల్సినటువంటి వారమై ఉన్నాము. కాబట్టి కొంతమంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు ఎందుకులే, మనకి 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత, ఇప్పుడు అందరూ అంతే చెప్తారు, ఇప్పుడు ఎవరి దశలో మనం ఎన్నో పనులు చేయాల్సి ఉన్నాయి, ఎంతో మనకి బిజీగా ఉన్నాము, ఎంతో మనము మరి సమయం అసలు మనకు దొరకటం లేదు. కాబట్టి మనము తర్వాత 50 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత అప్పుడు మనము దేవుళ్ళలోకి రావచ్చు అని అంటున్నారు. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు, మరుక్షణం ఏమవుతుందో మనకు తెలియదు. ఇది కరోనా వస్తుందని ఎవరు అనుకోలేదు, ప్రపంచమంతా లాక్డౌన్ అవుతుందని మనం అనుకోలేదు. కానీ పరిస్థితులు ఎప్పుడు తారుమారు అవుతాయో, ఎప్పుడు భూకంపాలు వస్తాయో, ఎప్పుడు సునామీలు వస్తాయో, ఎప్పుడు కరువులు వస్తాయో, ఎప్పుడు అనేక రకాలైనటువంటి ప్లేగ్స్ వస్తాయో మనకు తెలియదు. కానీ మనం ఎప్పుడు కూడా సిద్ధపాటు కలిగి దేవుని నుండి వచ్చే ప్రతి మేలుని, ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే ఆయన సన్నిధిని మనము ఆశ్రయించాలి. మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే శ్రమలు సహించే వారముగా. ఎప్పుడైనా దేవుడు ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, వెంటనే ఏం చేస్తాడు, దేవుడికి నేనే దొరికానా,
నేను తప్ప ఎంతోమంది దుష్ట జీవితాన్ని జీవిస్తున్నారు, పాప జీవితాన్ని జీవిస్తున్నారు, దుష్టులుగా ఎంతోమంది ఉన్నారు. అట్టి వారికి ఏమీ మరి రావటం లేదు. కానీ నేను ఎంతో దేవుని యందు భయభక్తులు కలిగి ఎంతో నేను మనిషిగా నేను నీతిమంతుడిగా జీవించాలని నేను ఆశపడుచుంటే నాకే అన్ని శ్రమలు వస్తున్నాయి, నాకే అన్ని కష్టాలు వస్తున్నాయి అని ఎంతోమంది వేదనతో దుఃఖంతో వారు మరి దేవుని దగ్గర సణుగుతూ ఉంటారు, దేవుని సన్నిధికి వచ్చి సణుగుతూ ఉంటారు, అనేకుల ముందు సణుగుతూ ఉంటారు. కానీ శ్రమలు వచ్చినప్పుడు మనము దేవునికి సమీపంగా జీవించినట్లయితే ఆ శ్రమలన్నీ కూడా పొట్టు వలె పోగొట్టబడతాయి. అందుకని ఏబుకు కలిగిన శ్రమలు ఈ లోకంలో మరెవరికి కూడా కలిగి ఉండవేమో బహుశా. అంతటి మరి న్యాయవంతుడని దేవుడే చెప్పినటువంటి అట్టి పరిస్థితుల్లో ఆ న్యాయవంతుడైనటువంటి యోబు మరి దేవుని నోట నుండి పలకబడింది న్యాయవంతుడు ఇతను అని. భూమి మీద న్యాయవంతుడిగా ఉన్న యోబు పరిస్థితి ఒక్కసారి చూసావని అపవాదితో దేవుడు అన్నప్పుడు అపవాది వాడేమన్నాడంటే, నువ్వు అంతా కూడా ఆయన చుట్టూ కంచి వేసావు కదా, ఆయనకి చాలా ఆస్తినిచ్చావు, అంతస్తునిచ్చావు, ఇంకా అతను నిన్ను స్తుతించక ఇంకా ఏం చేస్తాడు అని అపవాది మరి దేవునితోటి మాట్లాడినప్పుడు దేవుడు అపవాదికి అతన్ని అప్పగించాడు, కానీ ప్రాణాన్ని మాత్రాన్ని అప్పగించలేదు. అయితే అపవాది ఏం చేశాడంటే ఆస్తినంతా పోగొట్టాడు. ఒక్క రోజులోని బిడ్డలందరూ చనిపోయారు, ఆస్తి అంతా పోయింది, శరీరం మీద కురుపులు వచ్చేసినాయి, అవి చిల్ల పెంకుతో గీక్కుంటున్నాడు, అనేకమైనటువంటి కష్టాలు. మరి అతను ఆస్తిపోయి నేల మీద పడి బూడిద వేసుకొని చిల్ల పెంకులతో గీక్కుంటున్నాడు, ఎందుకంటే అతనికి వచ్చిన కురుపులను బట్టి. అవన్నీ చూసి నువ్వెంత మంచి బ్రతికావు, నువ్వెందుకు ఈ కష్టాలు అని చెప్పేసి భార్య ఏం చేసిందంటే, నువ్వు అతన్ని దూషించి దేవుణ్ణి దూషించి నువ్వు మరణం అవ్వు అని యోబుకు చెప్పినట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి అట్టి శ్రమల్లో కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, కాబట్టి ఆయనకే స్తుతి అని స్తుతులు చెల్లించాడు. అలాంటి శ్రమల్లో మనము స్తుతులు చెల్లించాల్సినటువంటి వారమై ఉన్నాము. అదేవిధంగా దేవుని రెండవదిగా మనం చూస్తే దేవుని ఆజ్ఞానుసారంగా మనం జీవించే వారిగా ఉండాలి, దేవుని ఆజ్ఞానుసారంగా నడిచే వారిగా ఉండాలి. దేవుని ఆజ్ఞలు ఏమై ఉన్నాయో మనము పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తున్నాము. ఆయన చిత్త ప్రకారంగా మనకి దేవునికి అభ్యంతరమైన మన జీవితంలో ఏమై ఉన్నాయో, నోటి మాట వల్ల, తలంపు వల్ల, క్రియల వల్ల మనము దేవునికి అభ్యంతరంగా ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నామని ఆత్మ పరిశీలన చేసుకొని మనలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకం ఉన్న అన్ని కూడా తీసివేసుకొని దేవుని ఆజ్ఞానుసారంగా మనం జీవించాలి. కాబట్టి గెరారు అనేటువంటి ఊరిలో, ఆ దేశంలో చాలా కరువు వచ్చింది. అయితే అందరూ ఆ దేశం విడిచి వెళ్ళిపోతున్నారు కరువు వచ్చింది కదా అని. కానీ అక్కడ ఇస్సాకుతో దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, నేను నీకు తోడుగా ఉన్నాను. తండ్రి చనిపోయి దుఃఖముల వేదనలో ఉన్నాడు ఇస్సాకు. అలాంటి పరిస్థితుల్లో ఇస్సాకుతో దేవుడు చెప్తున్నాడు, నేను నీకు తోడుగా మొట్టమొదటిగా నేను నీకు తోడుగా ఉన్నానని ఇస్సాకుతోనే పరిశుద్ధ గ్రంథంలో చెప్పినట్లుగా మనం చూస్తున్నాము. నేను నీకు తోడుగా ఉన్నాను అని అంటున్నాడు. తోడుగా ఉండి నువ్వు గెరారు దాటి నువ్వు వెళ్ళవద్దు, నువ్వు ఈ గెరారులోనే నువ్వు ఉండు, కరువు కాలంలోనే నువ్వు విత్తనాలు వేయి పొలంలో అని చెప్పినప్పుడు దేవుని మాటని ఆజ్ఞని శిరస వహించాడు. ఏంటయ్యా ఇప్పుడు కరువు కాలం కదా, ఇలాంటి చోట విత్తనాలు వేస్తే ఎలాగ పండుతుంది? భూమి ఎండిపోయి ఉంటే, వర్షమే లేకపోతే, కరువుతో ఉంటే విత్తనాలు వేస్తే పంట ఎలాగొస్తుంది అని ప్రశ్నించలా దేవుణ్ణి. దేవుడు చెప్పాడు, వెయ్యమన్నాడు విత్తనాలు. ఎండిపోయిన భూమిలో విత్తనాలు నాటినప్పుడు నూరంతల ఫలాన్ని పొందుకున్నారు. ఈరోజు చాలామంది ఐటీ జాబ్స్ లేవు, ఉద్యోగాలు పోతున్నాయి అని ఎంతోమంది వేదనలో దుఃఖంలో ఉన్నారు. కానీ గెరారులో ఎలాంటి కరువు కాలంలో కూడా నీ ఉద్యోగాన్ని తీసివేసే దేవుడు కాదు. నీకు అలాంటి కాలంలో కూడా నీకు ఉద్యోగాన్ని ఇవ్వగలడు. నువ్వు ఇప్పుడు ఉద్యోగం లేదు, నాకు బిడ్డలు లేరు, లేకుంటే నా వివాహం కావటం లేదు, నేను ఇంత చదువుకున్నా నాకు ఎందుకు నేను వ్యర్థురాలిగా అయిపోతున్నానేమో అని ఒకవేళ నువ్వు దిగుల్లో ఉన్నావేమో, దేవుని ఆజ్ఞానుసారంగా నువ్వు జీవించటానికి ఇష్టపడు. నువ్వు కరువు కాలంలో ఉంటే నీకు నూరంతల పంటని దేవుడు ఇవ్వగలడు, నీకు నూరంతల ఆశీర్వాదాన్ని ఇవ్వగలడు. నువ్వు అనుకున్నది చిన్న ఉద్యోగమేమో, నీకు దేవుడు దాచి ఉంచినటువంటి ఉద్యోగం పెద్ద ఉద్యోగమేమో, నువ్వు అనుకున్న వివాహము నీకు సరిపడా నువ్వు అనుకుంటున్నావేమో, నీకు ఉన్నతంగా నీ వివాహాన్ని చేయాలని దేవుడు అనుకుంటున్నాడేమో. ఒకసారి మనం ఆలోచించాలి. నాకు బిడ్డలు కలగలేదు, దేవుడు నాకు ఇంతవరకు ఇవ్వలేదు అనుకుంటున్నాడేమో. నీకు మరి గర్భఫలం అనే బహుమానాన్ని సిద్ధపరిచుంచాడు దేవుడు. అందుకునే అంతస్తులోకి నువ్వు వెళ్ళాలి.
అదేవిధంగా నేను శారీరకంగా బలహీనరాలను అయిపోయి ఉన్నాను, నా పరిస్థితి ఏందని నువ్వు వేదనలో దుఃఖంలో ఉన్నావేమో, నిన్ను తన గాయముల ద్వారా నీకు స్వస్థపరిచి నిన్ను ఉన్నతమైనటువంటి స్థితిలో ఆరోగ్యవంతురాలుగా చేయగలిగినటువంటి శక్తిమంతుడైన దేవుడు ఆయనే. కాబట్టి మనమేం చేయాలి? ఆయన ఆజ్ఞానుసారంగా మనం నడవాలి. ఎప్పుడైతే మనం ఆయన ఆజ్ఞానుసారంగా నడుస్తామో ఖచ్చితంగా దేవుడు మన ఎడల కృప చూపించే దేవుడు. కాబట్టి మనము దేవుని చిత్తానుసారంగా, దేవుని ఆజ్ఞానుసారంగా మనము జీవించే వారిగా ఉన్నట్లయితే ఆయన తప్పకుండా మాట తప్పని దేవుడు, మాట్లాడుతున్న దేవుడు, మన మధ్య సంచరిస్తున్న దేవుడు. ఖచ్చితంగా ఆయన మన ఎడల కృప చూపించి మన అవసరాలన్నిటిని కూడా తీర్చగలిగినటువంటి దేవుడు. మునుపటి కన్నా మరి ఎక్కువ మేలులతోటి, అధికమైన మేలులతోటి నిన్ను నింపగలిగినటువంటి శక్తిమంతుడైన దేవుడు. అయితే దేవుడిచ్చిన పనిని మనము నమ్మకంగా చేయాలి. మూడవదిగా, మన దేవుడిచ్చిన పనిని మనం నమ్మకంగా చేస్తున్నామా లేదా? సిలువలో మన పాప భారాన్ని మోసాడు దేవుడు, మరి మనకి సేవా భారాన్ని ఇచ్చాడు. ఎంతమంది సేవాభారాన్ని కలిగి ఉన్నారో? మీ సేవాభారం అంటే అందరు వెళ్ళి సువార్త పరిచర్య చేయమని కాదు, కానీ దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతి ఇచ్చాడు. నువ్వు పాటల ద్వారా నువ్వు దేవుని స్తుతించవచ్చు, సేవా పరిచర్య చేయొచ్చు, ప్రార్థన ద్వారా అనేకుల కొరకు ప్రార్థించి ప్రార్థన ద్వారా అనేకుల్ని దేవుని యొక్క మార్గంలో నడిపించవచ్చు. అనేక మంది మారు మనసు కొరకు ఈరోజు యవనస్తులు ఎంతోమంది వారు తల్లిదండ్రుల మాట వినక, అదేవిధంగా దేవుణ్ణి తిరస్కరించి వారి ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తున్నారు. వారందరి రక్షణ కొరకు, వారందరి మారు మనసు కొరకు ప్రతి వారు ప్రార్థించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఆ విధమైనటువంటి సేవా పరిచర్య నువ్వు చేయగలుగుతున్నావా లేదా? దేవుడిచ్చిన ఆజ్ఞ ఏమని ఇచ్చాడంటే, తల్లిదండ్రులకు ఏమని ఇచ్చాడు? హృదయం అనే పలక మీద నీ వాక్యాన్ని రాసుకొని నీ బిడ్డల తరతరాలు ఆ వాక్యాన్ని బోధించు అన్నాడు. నువ్వు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు నీ నా నొసట బాస్కంగా నీ చేతికి సూచిక రాసుకొని వాక్యాన్ని బోధించమన్నాడు. బోధించగలుగుతున్నారా తల్లిదండ్రులు? ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. దేవుడు మనకి ఎన్నో చెప్పి ఉన్నాడు, ఆజ్ఞలు ఇచ్చి ఉన్నాడు. ఆజ్ఞానుసారంగా, ఆయన చిత్తానుసారంగా మనం జీవిస్తున్నామా లేదా అని ఒక్కసారి మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నువ్వు దేవుడు మేలులు దాచి ఉంచాడు. ఏ మేలులు అన్నాడంటే, అధికమైన, మునుపటి కంటే అధికమైన మేలులు నేను నీకు ఇవ్వబోతున్నాను, కాబట్టి నా మార్గంలో నువ్వు నడువు, నేను చెప్పిన నా ఆజ్ఞానుసారంగా నువ్వు జీవించటానికి ఇష్టపడు అని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అదేవిధంగా దేవునిని స్తుతించుట, యథార్థ హృదయంతో స్తుతించాలి. అది మనం చూస్తే ఇక్కడ దేవుడిచ్చిన పనిని నమ్మకంగా చేసినటువంటి ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాము. ఎవరంటే, మరి యాకోబు చేతి కర్రతో మరి యోర్దాను దాటాడు. చేతి కర్రతో యోర్దాను దాటినటువంటి యాకోబు ఏం చేశాడంటే, తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదాలు తీసుకున్నాడు. అన్నకు రావాల్సిన ఆశీర్వాదాలు తాను తీసుకొని ఆశీర్వాదాలు తీసుకోవటమే కాకుండా, ఎప్పుడైతే అన్నకు చెందవలసిన ఆశీర్వాదాలు తమ్ముడు తీసుకున్నాడో, అన్న అతన్ని చంపాలని ఉద్దేశపడినప్పుడు ఆ యొక్క మాటలు విన్నటువంటి తల్లి యాకోబుని ఆ ఊరు నుంచి బయటికి పంపించి, నీ మేనమామ దగ్గరికి వెళ్ళమని అతన్ని పంపించినప్పుడు మేనమామ దగ్గరికి బయలుదేరినప్పుడు అతను ఎన్నడూ కూడా ఇంట్లో నుంచి బయటికి వచ్చినటువంటి వాడు కాదు, తల్లి చాటున పెరిగినటువంటి వాడు. అదేవిధంగా వాళ్ళ అన్న అయితే మరి అరణ్యానికి వెళ్ళి వేటాడి తీసుకొచ్చేవాడు, ఆహారాన్ని తీసుకొచ్చేవాడు తన తండ్రికి. ఇతనికైతే మరి బయటికి వెళ్ళినటువంటి పరిస్థితులు లేవు. అలాంటి పరిస్థితుల్లో చీకటిలో తన కుమారుడు బయటికి వెళ్తున్నాడు. బయలుదేరి ఎప్పుడైతే బయటికి వెళ్ళి ఉన్నాడో, అరణ్య మార్గములు ఎన్నడూ బయటికి వెళ్ళని నా బిడ్డ అరణ్య మార్గములో చీకటిలో ప్రయాణిస్తున్నాడు. ఏ క్రూర మృగాలు, ఏ విష సర్పాలు బిడ్డని కరుస్తాయో అనే వేదనతో, దుఃఖముతో కన్నీరు విడుస్తుంది ఆ తల్లి. నా బిడ్డని కాపాడమని కన్నీరు విడుస్తుంటే, ఆ కన్నీరు దేవుని యొక్క పాదాలు తాకినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఆకాశం నుంచి భూమి మీదకి ఒక నిచ్చెన వేసి దూతలను కావలు ఉంచాడు యాకోబుకి. కాబట్టి దూతలు కావలు ఉండటమే కాకుండా, అక్కడ ఎప్పుడైతే తలగడగా రాయి పెట్టుకున్నాడో ఆ రాయి దగ్గర అక్కడ మరి అతను ఒక కలగన్నాడు. ఏమని కన్నాడంటే, అతని దేవుడు 7 రకాలైనటువంటి ఆశీర్వాదాలు అతనికి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాము. నేను నీకు తోడై ఉంటాను, నువ్వు వెళ్ళిన ప్రతి ప్రదేశంలో నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానాన్ని తీసుకొని మరి యాకోబు చేతి కర్రతోటి యోర్దాను దాటినటువంటి వాడు తిరిగి వచ్చేటప్పుడు మరి సర్వ సంపదలతోటి
బిడ్డలతోటి భార్యలతోటి తిరిగి వెనక్కి వచ్చినట్లుగా మనం చూస్తున్నాము. ఎంతో సంపదని మరి దేవుడు అనుగ్రహించాడు. మరి ఎలాంటంటే మునుపటి కంటే అధికమైనటువంటి మేలులతో నింపి అతని సంపదలతోటి చెప్పలేనంత సంపత్తోటి తిరిగి అతను మళ్ళీ యోర్దాను దాటి మళ్ళీ తిరిగి యువతలకు వస్తున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నిన్ను కూడా దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ఒకవేళ నువ్వు ఇంతకు ముందు నీ పరిస్థితి ఎలా ఉన్నదో మరి నీ యొక్క ప్రవర్తనను బట్టి దేవుని ఆజ్ఞానుసారంగా చిత్తానుసారంగా నువ్వు జీవించటాన్ని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి అధికమైనటువంటి మామూలు మేలు కాదు, అధికమైనటువంటి మేలుతోటి నిన్ను తృప్తిపరచబోతున్నాడు. కాబట్టి దేవుని ఆజ్ఞానుసారంగా చిత్తానుసారంగా మనం జీవించడానికి ఇష్టపడాలి. అదేవిధంగా చూసినట్లయితే ఎప్పుడైతే దేవుని దగ్గర నుంచి మనం మేలులు పొందుకుంటామో, మేలులు పొందుకున్నప్పుడు ఏం చేస్తారంటే చాలామంది కృతజ్ఞత చెల్లించేవాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది ఇది నా సొంత తెలివితేటల వల్ల నా శక్తి వల్ల వచ్చిందని కృతజ్ఞత చెల్లించినటువంటి వారు చాలామంది ఉన్నారు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా దేవుని నామాన్ని స్తుతించాలి. దావీదు దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉండేవాడు కాబట్టి అతని స్థితి ఉన్నతమైన స్థితిగా వచ్చినట్లు మనం చూస్తున్నాము. కాబట్టి దేవుని స్తుతించినప్పుడు మన స్థితి ఉన్నతమైన స్థితిగా మనకి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇక్కడ చూసినట్లయితే మరి దావీదు దేవుని దృష్టిలో యథార్థవంతుడిగా ఉన్నాడు. ఎప్పుడు తను చేసిన తప్పు ఏదున్నా కూడా కప్పుకోకుండా దేవుని సన్నిధిలో ఒప్పుకొని తన పాపాలను ఒప్పుకొని ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో పాపాలను ఒప్పుకొని పాప క్షమాపణ పొందుకొని దేవుని యందు యథార్థత కలిగి ఉన్నాడు. కాబట్టి యెరూషలేముకి దీపంగా ప్రకటించబడ్డాడు. ఆ యొక్క వంశముల నుండి యేసుప్రభులు వారు రావడానికి ఆ యొక్క వంశాన్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి దావీదు యథార్థవంతుడిగా ఉన్నాడు దేవుని యొక్క దృష్టిలో. అందును బట్టి దేవుడు అతనికి అంతకంతకు ఆశీర్వాదాలు దయచేసినట్లుగా చూస్తున్నాము. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నటువంటి దావీదు యొక్క వంశము దీవించబడింది. ఈరోజు దేవుని యొక్క ఆశీర్వాదాలు నీవు పొందుకున్నట్లయితే నీ వంశం కూడా దీవించబడుద్ది. కాబట్టి మనం యథార్థ హృదయం కలిగి దేవునిని ఆశ్రయించాలి. ఆయన నామాన్ని ఎప్పుడు కూడా స్తుతించే వారంగా యథార్థ హృదయంతో దేవుని స్తుతించే వారంగా మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మన ఎడల కూడా ఆయన కృపా కనికరాన్ని దావీదు ఎడల ఏ విధంగా అయితే చూపించాడో, గొర్రెల కాపరి ఏ విధంగా అయితే రాజుగా చేయబడ్డాడో అదే విధంగా ఈరోజు నీ స్థితి ఏ విధంగా ఉన్నా కూడా, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా, నువ్వు లేమిలో ఉన్నా కూడా దేవుడు ఈరోజు నిన్ను దర్శిస్తున్నాడు. దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఈరోజు నిన్ను లేవనెత్తాలనుకుంటున్నాడు. నిన్ను ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను ఉంచాలని ఆశపడుతున్నాడు. నువ్వేమీ నిరాశ చెందాల్సిన అవసరం లేదు. నువ్వు నిస్పృహలో ఉండాల్సిన అవసరం లేదు. నా బ్రతుకు ఇంతేనా అనుకొని నువ్వు నిరుత్సాహంతో ఉండాల్సిన అవసరం లేదు. నా బ్రతుకు ఇంతేనా, నాకు ముందు జీవితం లేదు, ఇంకా నేను నశించిపోవడం మేలు అనుకొని ఎంతోమంది యవ్వన బిడ్డలు వారి జీవితాలు మరి ముగించేస్తున్నారు. కాబట్టి అంత దేవుడు, నిజమైన దేవుడు, మాట్లాడుతున్న దేవుడు నీతో ఈరోజు మాట్లాడుతున్నాడు. నీ జీవితాన్ని ముగించుకోవాలని నువ్వు ఒకవేళ ఆలోచిస్తున్నావా, నీకు ఏమీ లేదు, నాకు ఇంకా ఆధారం ఏమీ లేదు, మార్గం ఏమీ లేదు, నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను, నాకు ఉద్యోగాలు రావట్లేదు, నా పరిస్థితి ఏంటి ఇలాగైపోయిందని ఒకవేళ వేదనలో దుఃఖంలో నువ్వు ఉన్నావా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నామాన్ని ఎప్పుడైతే స్తుతిస్తావో, ఆయన నామాన్ని ఎప్పుడైతే నువ్వు గణపరుస్తావో, ఎప్పుడైతే నువ్వు ఆయన ఆజ్ఞానుసారంగా జీవిస్తావో, ఎప్పుడైతే ఆయన చిత్తానుసారంగా నువ్వు జీవించడానికి ఇష్టపడతావో దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఆయన రెడీగా సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దావీదును ఆశీర్వదించిన దేవుడు యాకోబు మరి యోబుకి రెండంతల ఆశీర్వాదాలు తిరిగి మరి ఎప్పుడైతే దేవునికి విధేయుడిగా ఉన్నాడో, దేవుణ్ణి దూషించకుండా తన కష్టాల్లో బాధలో వేదల్లో దేవుణ్ణే హత్తుకొని దేవుణ్ణే స్తుతిస్తూ ఉన్నాడో, రెండంతల ఆశీర్వాదాలు ఏ విధంగా పొందుకున్నాడో ఈరోజు దేవుడు నీకు కూడా అంతటి ఆశీర్వాదాలు అధికమైనటువంటి మేలులతో నింపాలని దేవుడు ఇష్టపడుచున్నాడు. కాబట్టి దేవుని మనము ఆయన యొక్క మరి కార్యాలను, ఆయన యొక్క క్రియలను మనము దేవుని యందు విశ్వాసం కలిగి జీవించినట్లయితే, విశ్వాసం అనేది చాలా అవసరము. ఎందుకంటే ఆయన సర్వమానవాళి పాపములను పరిహరించడానికి పరలోక స్తుతులు విడిచిపెట్టి భూమి మీదకి వచ్చారు. కాబట్టి నీ నా పాపం వల్ల మనం నరకాగ్నిలోకి వెళ్తామని
ఆయన దైవమానవుడిగా ఈ భూమి మీదకి వచ్చిన విషయాన్ని మనం మర్చిపోకూడదు. ప్రతి కష్టంలో, ప్రతి వేదనలో, ఆపత్కాలంలో మీరు నాకు మొరపెట్టండి, నేను మీకు ఉత్తరం ఇస్తానన్నారు. నన్ను అడగండి, సమస్త భూదిగంతాన్ని స్వాస్థ్యంగా ఇస్తానన్నారు. నన్ను ప్రేమించి వారిని ఆస్తికి కర్తలుగా చేస్తానన్నాడు. కాబట్టి ప్రతి విషయంలో ఆయన యందు సర్వ సంపదలు గుప్తమై ఉన్నవి. మనం అడుగుడి మీకు ఇవ్వబడునని మీరు సెలవిచ్చినటువంటి దేవుడు. అట్టి వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలి. మనం అడగాలి, దేవుని సన్నిధిలో మొరపెట్టాలి, ఆయనకి విజ్ఞాపనలు చేయాలి. ఆయన సన్నిధిలో ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకొని దేవుని యందు భయముతోటి, భక్తితోటి, వణుకుతోటి ఆయన్ని ఆశ్రయిస్తామో ఖచ్చితంగా దేవుడిని ఎడల మేలులు చేయడానికి ఇష్టంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి దేవుని యందు మనము విశ్వాసం ఉంచాలి. దేవుడు ఆ విశ్వాసం కూడా ఆవగించంత పరిమాణమే ఉంచాడు. కాబట్టి అంతటి విశ్వాసము నీకు ఉండగలిగితే నువ్వు సమస్తాన్ని నా యందు మీరును మీ యందు నా మాట ఉన్నట్లయితే మీరు ఏది అడుగుతారో, ఏది కోరుకుంటారో అది మీరు పొందుకుంటారని వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 15:7 మనం చూసినట్లయితే తెస్సలోనిక సంఘము దేవుని యందు విశ్వాసం ఉంచి వారు బహువృద్ధి అభివృద్ధిలోకి పొందినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆ సంఘ సభ్యులందరూ కూడా దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నారు. కాబట్టి సమృద్ధి అయిన దీవెనలతో ఆ సంఘాన్ని దేవుడు ఆశీర్వదించారు. ఈరోజు కుటుంబాలే కాదు, ఈరోజు సంఘాన్ని కూడా దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని యందు విశ్వాసం కలిగి జీవించాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండటము అసాధ్యము. కాబట్టి దేవునికి ఇష్టడై మనం ఉండాలంటే మనము దేవుని యందు విశ్వాసం కలిగి జీవించాలి. అదేవిధంగా చూసినట్లయితే 6వదిగా చూస్తే దేవునికి సమర్పించుకోవాలి. మనము దేవునికి సమర్పించుకోకుండా ఏదో నోటి మాటలతో దేవుడు అడగమన్నాడు కదా అని మోకరించి ప్రార్థన చేసేసి ప్రార్థన అయిపోయింది, దేవుడు నాకు ఇంకా ఏమి ఈవులేమి ఇవ్వటం లేదు, ఏమి ఆశీర్వాదాలు ఇవ్వటం లేదు, వాక్యం అయితే విన్నాము, వారైతే వారి టీవీల్లో మరి అన్ని చోట్ల ఆ విధంగా ప్రకటిస్తున్నారు, దేవుని యొక్క సువార్త ప్రకటిస్తున్నారు, వారు చెప్పినట్టే నేను మోకరించి ప్రార్థన చేశాను, అయినప్పటికీ నాకేమి ప్రయోజనం ఏమి లేదు, ఏ మేలులు జరగటం లేదు అని నువ్వు ఒకవేళ అనుకుంటున్నావేమో, నీవు ముందుగా సమర్పించుకోవాలి. ప్రార్థన అడుగట మనవంతు, ఆశీర్వదించుట ఆయన చిత్తమై ఉన్నది. నీ యొక్క హృదయ అంతరంగాల్లో ఏమున్నదో నేను ఎరగను, నీ ప్రక్కన వారు ఎరగను, నీ తల్లి ఎరగరు, నీ తండ్రి ఎరగరు, నీ భార్య ఎరగరు, నీ భర్త ఎరగరు, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎవరు ఎరగరు. కానీ నీ అంతరంగంలో నీ తలంపులు ఏమై ఉన్నాయి, నీ ఆలోచనలు ఏమై ఉన్నాయి, సమస్తము నీకు ఆలోచన తలంపు పుట్టకముందే సమస్తం ఎరిగినటువంటి దేవుడు ఆయన. కాబట్టి నీవు సమర్పించుకొని ఎప్పుడైతే దేవుని దగ్గర సమర్పించుకొని జీవిస్తావో, నీవు తప్ప నాకెవరు లేరయ్యా, నువ్వే నాకు దిక్కు అని మనం ఎప్పుడైతే నరులు నమ్ముకున్నటి కన్నా యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులు నమ్ముకున్నటి కన్నా యెహోవాను ఆశ్రయించుట మేలు. మనం పక్కవారిని ఆశ్రయిస్తే వల్ల భంగపాటే కలిగిద్ది, కానీ దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఎన్నడూ కూడా భంగపాటు కలగదు. కాబట్టి మనము దేవుణ్ణి ఆశ్రయించాలి, ఆయనకి సమర్పించుకొని జీవించాలి. నీవు తప్ప నాకెవరు లేరు తండ్రి, నువ్వే నాకు, అందరూ నన్ను విడిచిపెట్టారు కానీ నువ్వు నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడివి నీవు నాయన. నిన్ను సమర్పించుకుంటున్నాను, నా భారాన్ని నీకు అప్పగిస్తున్న, ప్రయాసపడి భారం మోయేవారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని వాగ్దానం ఇచ్చావు కదా తండ్రి. నా భారం అంతా కూడా మీ మీద మోపుతున్నాను, కాబట్టి నాకు విశ్రాంతినిచ్చి నాకు సహాయాన్ని చేయదేవా అని సమర్పించుకొని ఎప్పుడైతే మనం జీవిస్తామో అప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు మేలునిస్తాడు. అందుకని అదేవిధంగా బానిసగా ఉండి వెళ్ళినటువంటి దానియేలు చిన్న యవనస్తుడు దేవునికి సమర్పించుకొని జీవించాడు. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని దుఃఖాలు వచ్చినా వాటన్నిటిలో నుంచి బయటకు తీసుకొని రాబడ్డాడు. సింహపు బోన్లో నుంచి బయటకు తీసుకొని రాబడ్డాడంటే దేవునికి సమర్పించుకొని యవనస్తుడు జీవించాడు. అందును బట్టే 127 సంస్థానాలకి అధిపతిగా చేయబడినట్లుగా మనం చూస్తున్నాము. అదేవిధంగా చూస్తే లోకానికి భయపడక దేవునికి భయపడాలి. మనం 7వదిగా చూస్తే చాలామంది లోకానికి భయపడతారు. క్రైస్తవులని చెప్పుకోవడానికి చాలామందికి భయము. క్రైస్తవులు మేమంటే మరి మన సంఘంలో మనకి విలువ ఉండదేమో, క్రైస్తవులు అని చెప్పుకుంటే మరి సంఘంలో నుంచి వెలివేస్తారేమో, చాలా చోట్ల వెలివేస్తున్నారు. ఇప్పుడు క్రైస్తవులు అని చెప్పుకోవటం వల్ల చిన్నతనము. క్రైస్తవుల దేవుడు బేదల దేవుడని చాలామందికి ఒక ముద్ర ఉన్నది. బేదల దేవుడు కాదు, ఆయనకి సర్వ సృష్టికి మూలాధారమైన దేవుడు, సమస్తాన్ని మనకు అనుగ్రహించిన దేవుడు. ఈరోజు ఒక నిమిషంలో గాలి ఆగిపో అంటే ఆగిపోయిందనుకో, ఆక్సిజన్ ఎక్కడ వారు అక్కడ పిట్టల్లాగా పడిపోతారు. కాబట్టి సృష్టికర్త అయిన దేవుడు ఆయన.
ఆయన్ని మనము ఆయన గురించి ఘనంగా చెప్పుకోవలసినటువంటి భారము బాధ్యత ప్రతి వారి మీదకున్నది. ఈరోజు నీకు ప్రాణాన్ని ఇచ్చి, ఆయుష్నిచ్చి, అంతస్తునిచ్చి, ఉన్నతమైన స్థితి ఇచ్చాడు అని అంటే, ఎవరైనా ఉన్నతమైనటువంటి పదవుల్లో మన బంధువులు ఎవరైనా ఉంటే వారిని గురించి మనం గొప్పగా చెప్పుకుంటాము. ఈరోజు మనల్ని బ్రతికించి ఈరోజు ఉన్నతమైన స్థితిలో ఉంచిన దేవుని గురించి చెప్పుకోవడానికి నీవు సిగ్గుపడితే, రేపు దేవుడు కూడా తండ్రి ముందు నీ గురించి సిగ్గుపడతాడు. చెప్పడు. ఎవరైతే నన్ను అందరి ముందు నన్ను ఒప్పుకుంటారో, ఎవరైతే అందరి ముందు నన్ను ఒప్పుకుంటారో వారిని దేవుని ముందు నేను ఒప్పుకుంటాను, పరలోకంలో దేవుని ముందు ఒప్పుకుంటానన్నాడు. కాబట్టి మనం అందరి ముందు దేవుడు సృష్టికర్త, జీవము కలిగిన దేవుడు, సృష్టికర్త ఆయన, కృప కలిగిన దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. మరి లోకంలో మన ఎవరు కూడా ప్రాణం పెట్టినటువంటి వారు ఎవరు లేరు. ఆయన మా ప్రాణాన్ని పెట్టి ఆయన సిలువలో ఆఖరి రక్త బొట్టు వరకు కార్చి అపవాది నుంచి మనల్ని విడిపించటానికి ఆయన యొక్క ప్రశస్తమైన రక్తాన్ని వెల చెల్లించి అపవాది నుంచి మనల్ని విడిపించినటువంటి గొప్ప దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు ఆయనే. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని సర్వలోకమి మహిమతో నిండి ఉన్నదని గాన ప్రతిగానములు చేపడుచున్న దేవుడు ఆయనే. కాబట్టి నిజమైన దేవుడు, సృష్టికర్త అనే దేవుడు, జీవము కలిగిన దేవుడు, వినగలిగిన చెవులున్న దేవుడు, రక్షించటానికి కురచగాని చేతులున్న దేవుడు, ఆయన గురించి గొప్పగా చెప్పుకోవడానికి నీవు సిగ్గుపడితే రేపు నీ గురించి తండ్రి ముందు చెప్పలేడు దేవుడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా లోకానికి భయపడకూడదు. లోకంలో భయపడితే మనల్ని భయపడతాడు అపవాది, భయపెట్టిస్తాడు. ఎప్పుడైతే నువ్వు ధైర్యంగా దేవుని సువార్తను ప్రకటిస్తావో, ఎప్పుడైతే నువ్వు ధైర్యంగా నువ్వు దేవుని మాటని సాక్ష్యాలను చెప్తావో, ఎప్పుడైతే నువ్వు ధైర్యంగా మరి నువ్వు దేవుని యందు విశ్వాసం కలిగి సమర్పణ జీవితాన్ని జీవిస్తావో, అప్పుడు దేవుడు ఆయన యొక్క దూతలని కావలు ఉంచుతాడు నీ చుట్టూ. కాబట్టి అంటే మిగిలిన వాళ్ళు ఎంతోమంది హతసాక్షులు అవుతున్నారు, వారి చుట్టూ దేవుని కాపుదల లేదా అని అంటే, కొంతమంది హతసాక్షులు అవ్వాలని పరిశుద్ధ లేఖనాల్లో రాయబడి ఉన్నది. వారికి ఆ జీవితాన్ని దేవుడు అనుగ్రహించినందుకు వారు ఎంతో ధన్యులు. కాబట్టి అలాగని ప్రతివారు క్రైస్తవుల్ని చంపటానికి, క్రైస్తవుల్ని హింస పెట్టడానికి ఒకవేళ ప్రయత్నాలు చేస్తున్నారేమో, అట్టి ప్రయత్నాలు విరమించుకోవాలి. ఎందుకంటే అలాంటిది చేయడం వల్ల నువ్వు కత్తితో పొడిచిన వాడు కత్తితోనే చంపబడతాడు. ఏ విధంగా ఏ కొలత నువ్వు కొలిస్తే అదే కొలత నీకు కొలవబడుతుంది, నీ కుటుంబానికి కొలవబడుతుంది. కాబట్టి నువ్వు దేవుని విషయంలో మరి ముఖ్యంగా సృష్టికర్తని మరి ఆరాధించేటువంటి బిడ్డల్ని ఏ విధంగా అయితే మీరు శపించినా, ఏ విధంగా అయితే మీరు ఆ బిడ్డలకి హాని కలిగించిన, అట్టి వారిని మీరు ఏ విధమైన ఇబ్బందులు గురి చేసినా పైనుండి దేవుడు మాత్రం చూసే దేవుడు. మనుషుల్ని తప్పించుకోవచ్చు, కోర్టులు తప్పించుకోవచ్చు, కానీ కనుదృష్టి, దేవుని యొక్క కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంది. ఆయన దృష్టి నుంచి ఎవరు తప్పించుకోలేరు. కానీ ఆయన దృష్టి నుంచి ఎవరు కూడా పక్కకెళ్ళే తీర్పు అనేది ఒక రోజు ఉన్నది. ఆ తీర్పు దినాన్న నీకు తీర్పు తీర్చబడుతుంది. అక్కడ తీర్పులో నేను నరకానికి పోతాను, పరలోక పోతాను, నాకు అనవసరము, ఇక్కడ నేను ఇది చేయాలి అని ముందుకొస్తే నీకు దేవుడు భూమి మీద కూడా తీర్పు ఇవ్వగలిగిన శక్తిమంతుడైన దేవుడు. కాబట్టి ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వారిని హింస పెట్టడానికి, ఎదుటి వారికి శిక్షణ ఇవ్వడానికి, ఎదుటి వారిని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేయడానికి, మరి క్రైస్తవులు మరి ముఖ్యంగా అనేక మంది అనేక రకాలుగా మరి ఇబ్బందులకు గురి చేస్తూ సువార్త పరిచర్ని ఆపటానికి ఎంతోమంది ముందుకొస్తూ ఉంటే, అటు వారందరికీ దేవుడు ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు ఇంకా నిన్ను ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడనే విషయాన్ని మర్చిపోవద్దు. నీ కొరకు మేలులు, ఉన్నతమైన మేలులు, అధికమైన మేలులు దాచి ఉంచాడు. ఆయన మార్గంలో నీవు కూడా నడువు, అట్టి మేలులు నువ్వు కూడా స్వతంత్రించుకుంటావు. అట్టి కృపతో దేవుడు ప్రతి వారిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. మా ఆశ్రయదుర్గం, మా కోట, మేము నమ్ముకున్న దేవా, మా రక్షణ శృంగమైన దేవా, మీకే వందనాలు తండ్రి, స్తోత్రాలు. ఎంతమంది బిడ్డలు సమర్పించుకొని జీవించటానికి ఇష్టపడుతున్నారో, ఎంతమంది బిడ్డలు ప్రభా తండ్రి మీకు వ్యతిరేకంగా ప్రభా తండ్రి క్రైస్తవ బిడ్డల ప్రభా తండ్రి అనేక రకాలుగా హింసలకు గురి చేయాలని ఆలోచిస్తున్నారు. అట్టి ఆలోచనలన్నీ కూడా నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామం పేరిట బంధిస్తూ ప్రతి బిడ్డ కూడా మీ మార్గంలో నడిచి మీ నుండి వచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోగలిగే శక్తిని ప్రతి బిడ్డకి అనుగ్రహించమని వేడుకుంటున్నాను దేవా. దుష్ట మనసును తీసివేయండి నాయన. ప్రభాతండి మీ మనస్సుని మీ సారూప్యంలోకి ప్రతి బిడ్డని మలచమని మార్చమని వేడుకుంటున్నాను దేవా. ప్రతి బిడ్డ చుట్టూ మీ కాపుదల భద్రత ఉంచండి. ఏ బిడ్డ హృదయంలో ఏ ఆలోచన ఉన్నదో, ఏ బిడ్డ హృదయంలో ఏ కోరిక ఉన్నదో సఫలపరచమని వేడుకుంటున్నాను
వేడుకుంటున్నాను దేవా. ప్రతి బిడ్డ చుట్టూ మీ కాపుదల భద్రత ఉంచండి. వారి కోరికల్లో ప్రభా తండ్రి మీకు యోగ్యకరమైన పాత్రలుగా ప్రతి బిడ్డ ఉండేలాగా, వారి కోరికలు మీకు యోగ్యకరమై ఉండేలాగా ప్రతి బిడ్డని ప్రభా తండ్రి అధికమైన మేలులతో నింపి ఆశీర్వదించండి. అనారోగ్యంతో ఎంతమంది బిడ్డలు బాధతో ఉన్నారో, వేదనతో దుఃఖంతో ఉన్నారో ప్రభా, ఇది డాక్టర్ల వల్ల ఇది అసాధ్యమని ఏ బిడ్డలైతే వేదనతో ఉన్నారో, పరమ వైద్యుడిగా మీరు మా కొరకు సిలువలో 5 గాయాలు పొంది ఉన్నారు. మీ గాయముల ద్వారా స్వస్థత అన్నారు. అట్టి స్వస్థతని బిడ్డలందరికీ దయచేయండి. మీ గాయపరచబడిన హస్తంతో ముట్టి ప్రతి బిడ్డకి స్వస్థతను దయచేయండి. ఆర్థిక సమస్యల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో, ఆర్థికమైనటువంటి ఇరుకుల్లో ఉన్నటువంటి బిడ్డలకి సమృద్ధి అయిన దీవెనలతో నింపండి. ఆర్థిక సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేయండి. సంతానం లేక ఎంతమంది బిడ్డలు వేదనతో దుఃఖంతో ఉన్నారో అట్టి వారందరికీ కూడా సంతానాన్ని అనుగ్రహించండి. మీరు నమ్మదగిన దేవుడు, మాట్లాడుతున్న దేవుడు నాయన. మీరు ప్రభాతండి యెహోవాను ఆశ్రయించి వారికి ఏ మేలు కొదవలేదన్నారు. అట్టి మేలులతో ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని దీవించండి. చిన్న బిడ్డల చుట్టూ మీ కాపుదల భద్రత ఉంచండి. యవ్వన బిడ్డలందరి చుట్టూ మీ కాపుదల, మారు మనసు రక్షణ దయచేయండి. బిడ్డలకి నా దేవ వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకుని అపవాదిని ఎదిరించగలిగే శక్తిని బిడ్డలకు అనుగ్రహించండి. వృద్ధాప్యంలో ఉన్న ప్రతి వారిని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ ప్రభాతండి దేశాన్ని పాలిస్తున్న వారిని, రాష్ట్రాలను పాలిస్తున్న వారిని ప్రతి వారికి మంచి మనసునిచ్చి పరిపాలనలో మంచి బుద్ధి మనసుతోటి పరిపాలించేటువంటి బుద్ధిని, మనసుని వారికి అనుగ్రహించమని వేడుకుంటూ ప్రభాతాన్ని తిరిగి వచ్చే వారం వరకు మీ కృప కింద మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాపాడి రక్షించమని నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించము. శోధంలోనికి తేక దుష్టుల నుండి మమ్మల్ని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.